తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్గా కనిపిస్తుంటారు. మేకప్తో వారి వయసును కప్పేస్తుంటారు. మరికొంతమంది అయితే ఫిట్నెస్తోనే వయసును కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం తెరపై కనిపించేలా జాగ్రత్త పడుతుంటారు. హీరోలు అలాంటి హీరోల వయసు తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. ముందుగా మెగాస్టార్ చిరంజీవి వయసు వచ్చేసి 68 సంవత్సరాలు. ఆయన పుట్టింది 22వ తారీఖు 8వ నెల 1955లో జన్మించారు. నాగార్జున 29వ తారీఖు 8వ నెల 1959లో జన్మించారు. ఈయన వయసు 64 సంవత్సరాలు. నందమూరి బాలకృష్ణ ఈయన 10వ తారీఖు 9వ నెల 1960లో జన్మించారు. ఈయన వయసు వచ్చేసి 63 సంవత్సరాలు. వెంకటేష్ వయసు వచ్చేసి 62 సంవత్సరాలు. ఈయన 13వ తారీఖు 12వ నెల 1960లో జన్మించారు. రాజశేఖర్ ఈయన 4వ తారీఖు 2వ నెల 1962లో జన్మించారు. ఈయన వయసు 61. పవన్ కళ్యాణ్ ఈయన 2వ తారీఖు 9వ నెల 1970లో జన్మించారు. ఈయన వయసు 53 సంవత్సరాలు. రవితేజ 26వ తారీఖు 1వ నెల 1968లో జన్మించారు. వయసు 55. మహేష్ బాబు 9వ తారీఖు 8వ నెల 1975లో జన్మించారు. ఈయన వయసు 48 సంవత్సరాలు. కళ్యాణ్ రామ్ ఈయన 5వ తారీఖు 7వ నెల 1978లో జన్మించారు. ఈయన వయసు 45 సంవత్సరాలు. ప్రభాస్ 23వ తారీఖు 10వ నెల 1979లో జన్మించారు. ఈయన వయసు 44. గోపీచంద్ 12వ తారీఖు 6వ నెల 1979లో జన్మించారు. ఈయన వయసు 44. సిద్ధార్థ్ 17వ తారీఖు 4వ నెల 1979లో జన్మించారు. ఈయన వయసు 44. సుధీర్ బాబు 11వ తారీఖు 5వ నెల 1980లో జన్మించారు. ఈయన వయసు 43. అల్లరి నరేష్ 30వ తారీఖు 6వ నెల 1982లో జన్మించారు. ఈయన వయసు 41. మంచు విష్ణు 23వ తారీఖు 11వ నెల 1981లో జన్మించారు. ఈయన వయసు 41. మంచు మనోజ్ 20వ తారీఖు 5వ నెల 1983లో జన్మించారు. ఈయన వయసు 40. నితిన్ 30వ తారీఖు 3వ నెల 1983లో జన్మించారు. ఈయన వయసు 40. జూనియర్ ఎన్టీఆర్ 20వ తారీఖు 5వ నెల 1983లో జన్మించారు. ఈయన వయసు 40. అల్లు అర్జున్ 8వ తారీఖు 4వ నెల 1983లో జన్మించారు. ఈయన వయసు 40. శర్వానంద్ 6వ తారీఖు 3వ నెల 1984లో జన్మించారు. ఈయన వయసు 39. నాని 24వ తారీఖు 2వ నెల 1984లో జన్మించారు. ఈయన వయసు 39. రానా దగ్గుపాటి 14వ తారీఖు 12వ నెల 1984లో జన్మించారు. ఈయన వయసు 38. రామ్ చరణ్ 27వ తారీఖు 3వ నెల 1985లో జన్మించారు. ఈయన వయసు 38. నాగ చైతన్య 23వ తారీఖు 11వ నెల 1986లో జన్మించారు. ఈయన వయసు 36. ఇలా హీరోల ఏజ్లు అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.